మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. అయితే ఇవాళ మీకు పరిచయం చేయబోయే సినిమా 'షోలే'. ఏమయ్య 'షోలే' ఇంతకుముందు ఒకసారి నువ్వు చేసినట్టున్నావు గదా! మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని అనొచ్చు. 'షోలే' 50 ఏళ్ళు పూర్తయింది అని చెప్పి అప్పటి వీడియో అది. కానీ ఇప్పుడు 'షోలే' సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే డిసెంబర్ 12న ఆ సినిమాని రిలీజ్ చేశారు దేశవ్యాప్తంగా. ఆ సినిమా చూసిన తర్వాత సినిమా మీద వీడియో చేయకుండా ఉండటం కష్టం అనిపించింది. మొదట్లో వద్దనుకున్నాను కానీ సినిమా చూసిన తర్వాత చేయాలనిపించింది. ఎందుకు అంటే దానికి కారణం ఉంది. నిజానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 'షోలే' సినిమా మీకు అమెజాన్‌లో కానీ, హాట్‌స్టార్‌లో కానీ, యూట్యూబ్ ఛానల్స్‌లో కానీ కనిపించే ప్రింట్ మీరు చూస్తే ఆ ప్రింట్ సరే. ఆ ప్రింట్ మీద నా కంప్లైంట్ ఏమిటంటే దానికి రికార్డింగు 2015లో 'షోలేని' 3Dగా మార్చినప్పుడు రికార్డింగ్ మళ్ళీ చేయించారు. అదే మ్యూజిక్‌ని మళ్ళీ చేయించారు. కానీ అదంత ఎఫెక్టివ్‌గా లేదు. అంటే అప్పటికి ఈ మ్యూజిక్‌ని దాన్ని ఏమంటారు రికవరీ చేయటమో లేదంటే ఇంప్రూవ్ చేయటమో చేయలేకపోయారు. ఆ తర్వాత హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు చాలా కాలం తీసుకుని మొత్తానికి ఫిల్మ్‌ని రిస్టోర్ చేశారు. దాంతోపాటు ఆడియోని కూడా ఇంక్లూడింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రిస్టోర్ చేశారు. అందువలన ఆ సినిమా చూడాలనిపించింది. నేను చూడటానికి ప్రధాన కారణం 'షోలే' సినిమాలో రికార్డింగ్ ఒరిజినల్ రికార్డింగ్ ఉంటుందా లేదా అని చెప్పి చూశాను. నా అదృష్టం కొద్దీ ఒరిజినల్ రికార్డింగే ఉంది. మీరు సినిమాని అమెజాన్ ప్లాట్ఫామ్ కానీ హాట్‌స్టార్‌లో చూస్తుంటే ఆ మ్యూజిక్ ఏమిటో ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. ఒరిజినల్‌గా ఆర్‌డి బర్మన్ కంపోజ్ చేసినట్టు కనిపించదు. అదే మ్యూజిక్ కానీ మళ్ళీ చేశారు కానీ కొంత ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది. సరే ఇదొకటి. రెండోది ఏమిటంటే 'షోలే' సినిమా క్లైమాక్స్ అసలు క్లైమాక్స్. అందుకనే ఈ సినిమాని 'షోలే ఫైనల్ కట్' అన్నారు. అంటే ఒరిజినల్‌గా రమేష్ సిప్పి ఏదైతే అనుకుని తీసుకున్న క్లైమాక్స్ ఉందో ఆ క్లైమాక్స్‌ని ఇంక్లూడ్ చేశారు. మనకి 'షోలే' క్లైమాక్స్‌లో గబ్బర్ సింగ్‌ని పోలీసులు తీసుకెళ్ళిపోతారు. ఎప్పుడు ఠాకూర్ బల్దేవ్ సింగ్ చంపబోతుంటే పోలీసులు రంగప్రవేశం చేస్తారు. అప్పటి సెన్సార్ నిబంధనల మేరకు అలా వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు కాబట్టి మళ్ళీ ఈ సెన్సార్ అయింది. రిలీజ్ కూడా సెన్సార్ చేయించారు. అయితే ఒరిజినల్ క్లైమాక్స్ జత చేయటం వల్ల ఏమైందంటే పెద్ద ఎందుకు వద్దన్నారో ఆశ్చర్యంగా ఉంది. అదేమంత భయంకరంగా ఉన్న క్లైమాక్స్ కాదు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో వైలెన్స్ చూస్తే 'షోలే' సినిమాలో క్లైమాక్స్ అభ్యంతరకరంగా అని ఏమాత్రం అనిపించదు. ఎందుకంటే అప్పటికి ఠాకూర్ బల్దేవ్ సింగ్ ఆ రకమైనటువంటి ప్రతీకారం తీర్చుకోవటమే కరెక్టు. ఆ ప్రతీకారం తీర్చుకుంటేనే ప్రేక్షకులు సంతోషించేవారు. సో ఇందులో ఏంటంటే సింపుల్‌గా అతనికి మనకు తెలుసు కదా! ఆ షూస్‌కి మేకులు అవి కొట్టడం. ఆ ఒక్క సీను మనకి అందులో కనిపించదు. ఇందులో రామ్‌లాల్ ఆయన అసిస్టెంటు ఠాకూర్ బల్దేవ్ సింగ్ వేసుకోబోయేటువంటి షూస్‌కి ప్రత్యేకంగా మేకులు కొడుతూ లాస్ట్ సీన్‌లో కనిపిస్తాడు. అంటే అతను మెంటల్‌గా ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పడం దాని ఉద్దేశం. అది గట్టిగా బలంగా తగిలినప్పుడు వెనక ఒక తగిలించే చిలకొయ్య లాంటిది ఉంటుంది. దానికి గుచ్చుకుని అతను చచ్చిపోతాడు. దానికన్నా నాకు అసలు మిస్ అయింది ఏమిటంటే ఈ సినిమాలో ఎక్కడా మనకి ఒక స్టాయిక్ ఫేస్ ఉంటుంది. సంజీవ్ కుమార్ అంతా కూడా ఒక విచార వదనంతో ఉంటాడు. విషాద వదనంతో ఉంటాడు. విషన్న వదనంతో ఉంటాడు. కానీ ఎక్కడ దుఃఖాన్ని బయటకు వెళ్ళగక్కడు. ఎప్పుడైతే గబ్బర్ సింగ్ చచ్చిపోతాడో అతను చిన్నపిల్లాడిలో ఏడుస్తాడు. పక్కనే వీరు అంటే ధర్మేంద్ర ఉంటాడు. అతని ఒడిలో తల పెట్టుకుని చిన్నపిల్లాడిలో ఏడుస్తాడు. ఐ థింక్ ఆ కెథార్సిస్ ఏదో అంటారు కదా, అది జరుగుతుంది అక్కడ. అది మనకి లేకపోవటం, చూడకపోవటం ఒరిజినల్ అనేది ఇంతకుముందు దాంట్లో కొంచెం లోటుగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఆ లోటు తీర్చింది. ఇంకొక విషయం నేను గమనించింది అంటే చిన్నప్పుడు చూసిన దృశ్యాలు, చిన్నప్పుడు చూసినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ అయినా ఒక 3:30 గంటల సేపు కూర్చుని చూసినప్పుడు సినిమాని ఏకధాటిగా సినిమా థియేటర్లో చూసినప్పుడు దాని అనుభూతి వేరు, దాని అనుభవం వేరు. చాలాసార్లు యూట్యూబ్ ఛానల్లోనో ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం షోలేని చూసినా
సినిమా థియేటర్లో చూసిన దానికి సరిపోవు, సాటి రావు. అది నా ఉద్దేశం. అందుకని నేను షోలో చూశాను. ఇక్కడ ఒక పర్టికులర్ సీన్‌లో ఈ రోజుల్లో ఆ సీన్ మనం ఊహించలేము. అందులో ఇమామ్ సాబ్ ఉంటాడు. ఇమామ్ సాబ్ కొడుకు అహ్మద్ అంటే సచిన్ మాము దగ్గరికి వెళ్తాడు బీడీ కంపెనీలో పనిచేయటం కోసం. అతనికి ఇష్టం ఉండదు గుడ్డి తండ్రిని వదిలేసి వెళ్ళటం కోసం. కానీ తండ్రి బలవంతం మేర గుర్రం మీద వెళ్తూ ఉంటే గబ్బర్ సింగ్ అనుచరులు అతన్ని ఇంటర్సెప్ట్ చేసి అతన్ని పట్టి బంధించి గబ్బర్ సింగ్ అప్పగిస్తే మనకి సినిమాలో అతను ఒక చేతి మీద ఒక చివం పాకుతుంటే దాని ఇట్లా కొట్టుతుంటే మనకి ఆ సీన్ అయిపోయినట్టు చూపిస్తారు. ఇక్కడ కొంచెం 2-3 డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ అదే అతను నువ్వేదో ముక్కు నేలకు రాయి ఇట్లాంటివో చెప్తే అతను ఆత్మాభిమానం కలవాడు కాబట్టి నేను చేయను అంటాడు. సరే ఈలోగా అతను ఏదో ఒక మండుతున్న కొలుగులో తీసినటువంటి ఒక ఇనప చువ్వ తీస్తాడు అంతే, ఇంకేం చేయడు. అదొకటి తీసినట్టు చూపిస్తారు. తర్వాత గుర్రం మీద ఆ శరీరం ఆ బాడీ వస్తుంది, పార్థివ దేహం వస్తూ ఉంటుంది. అప్పుడే సరే దానికి లెటర్ పెడతారు. ఆ లెటర్ పెట్టినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఠాకూర్ నిందిస్తారు, నీ వల్ల ఇదంతా అని చెప్పని అంటాడు. అప్పుడు ఠాకూర్ తల వంచడు, ఎవరికి కావాలంటే చచ్చిపోతాడు. కానీ ఆయన చెప్తాడు, ఆయన తన స్టాండ్ ఏంటి చెప్తాడు. ఊరు వాళ్ళెవరికి కూడా ఏమిటి ఇద్దరిని ఎవరినో తెచ్చి నువ్వు మాకు లంపటం పెట్టావు అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ఇమాం సాబు వస్తాడు, ఏకే హంగల్. ధర్మేంద్ర వెళ్ళి ఆయన పక్కంచి ఎంత హంబుల్గా చేస్తాడంటే ఆయన అక్కడ ధర్మేంద్ర ఇమాం సాబ్ అయ్యే అని చెప్పి తీసుకొచ్చి చెప్పరు, అంతా సైలెంట్గా ఉంటారు. ఏమిటి బాబు అంతా ఇక్కడ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు అని చెప్పి అడుగుతాడు ఇమాం సాబ్. ఎవరేం మాట్లాడరు. అతని కాలికి తన కొడుకు ఆ డెడ్ బాడీ ఉంటుంది కదా, అది తగులుతుంది. అప్పుడు చిన్న సారంగి బిట్టు వేస్తాడండి ఆదిబొమ్మను, అద్భుతమైనటువంటి సారంగి బిట్టు వేస్తాడు. మన గుండె కూడా చెదిరిపోతుంది ఆ ఒక దృశ్యాన్ని చూసినప్పుడు. అతనికి అర్థమైపోతుంది, అహ్మద్ అంటాడు అని. సరే ముస్లిం సంప్రదాయం ప్రకారం అతని మొహాన్ని ఓ చెద్దర్ లాంటిది ఏదో కప్పుతాడు. కప్పిన తర్వాత ఈ చెప్పిన కూడా వింటాడు. అప్పుడు వింటాడు, వీళ్ళందరూ రావటం వద్దంటాం ఇవన్నీ వింటాడు. అతను విని నేను ఆ అల్లాని ఒకటే వేడుకుంటాను, ఇంకో 2 పిల్లలు నాకు ఎందుకు ఇవ్వలేదు అయ్యా, ఇస్తే వాళ్ళు ఈ ఊరి కోసం పోరాడేవాళ్ళు అమరత్వం పొందేవారు కదా అంటాడు. అని వీరు జై ఈ ఊళ్ళో ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఆ పైన మీ ఇష్టం అన్నట్టుగా అనగానే దూరంగా మసీద్ పక్కనే కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి ఆ నమాజ్ ముందు వచ్చేటువంటి ఒక అజా వినిపిస్తుంది. ఇంకేముండదండి, అందరూ సైలెంట్గా ఉంటారు. అజా వినిపిస్తూ ఉంటుంది. కొయ్యి ముజే మస్జిద్ తక్ చూడదే అని చెప్పి అంటాడు. బసంతి తీసుకుని నడిపిస్తూ ఉంటుంది. అంతే, ఆ ఫేవరెట్ అయిపోతుంది, స్లోగా ఫేవరెట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ సరే ఉదయాన్నే వాళ్ళు రావటం, వాళ్ళ దగ్గర నుంచి గబ్బర్ సింగ్ అంచెలు రావటం, అదొక సీన్. అంటే ఈ పర్టికులర్ సీన్ని నేను ఎందుకు చెప్పానంటే, ఏకే హంగలు ఆయన థియేటర్ ఆర్టిస్టు అద్భుతంగా, అంటే ఈ పర్టికులర్ సీన్ చూడంగానే నాకు తెలియకుండానే కళ్ళంతా తడేది నాకు. ఒక రకమైన బహుశా ఆ రసోత్పత్తి లేదంటే రసప్లావితం అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. ఒక దృశ్యాన్ని చూసి, సినిమా గొప్పతనం అది, ఒక దృశ్యాన్ని చూసినప్పుడు మనం కూడా స్పందించినప్పుడు ఎక్కడో ఆ రసోత్పత్తి జరుగుతుంది, ఆ మనసు ఆ రసప్లావితం చెందుతుంది. అది నాకు చాలాసార్లు చూశాను, కానీ థియేటర్లో నిన్న మాత్రం కలిగిన అనుభవం అదొకటి. ఇంకొక చోట నేను చూసింది ఏంటంటే, గబ్బర్ సింగ్ ఎంట్రీ దగ్గర డైలాగ్స్ అన్నీ మనకు తెలుసు, కిత్నే ఆద్మీ థే అని చెప్పడం, దో ఆద్మీ అబ్ తీన్ థే, ఇవన్నీ ఉంటాయి కదా. ఆయన దిక్కార్ అంటాడు. ఆయన చివరికి ఏమంటాడు అక్కడ, వాళ్ళు నవ్విస్తాడు, ఏబీ బచ్కాయ్ అని ముగ్గురిని, కాలియా ఇంకో 2 చంపకుండా నవ్వుతాడు ఆయన, కన్ను తీసుకుంటాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అందరూ రిలాక్స్ అయ్యి నవ్వుతుంటే గబ్బర్ సింగ్ ఉన్నట్టుండి ఆ గన్తో ముగ్గురిని కాల్చిపడేస్తాడు కదా.
అక్కడ డైలాగ్ ఏమిటంటే జో డర్ గయా సంజో మర్ గయా అంటాడు. అయితే ఇది మనకి ఆ ఒరిజినల్ ప్రింట్ గుర్తురాలేదు. నేను ఈ హాట్‌స్టార్‌లో ఒకసారి చెక్ చేస్తే ఇట్లా కనిపించిన సీనే. నిన్న సినిమాలో అది ఎట్లా ఉంటుందంటే గబ్బర్ సింగ్ కాల్ చేసి పైకి చూస్తాడు. పైకి చూసినప్పుడు అక్కడ సాంబా ఉంటాడు. ఇంకోవైపు చూస్తాడు, ఇంకొకడు ఉంటాడు. అక్కడ దర్శకుడు గొప్ప రమేష్ సిప్పి గొప్పగా కన్ఫ్యూజ్ చేసి అనిపించింది. సాంబా వైపు చూసినప్పుడు సాంబా ఇట్లా తలొపుతాడు. అంటే సాంబా నువ్వు చేసింది తప్పు అన్నాడు. ఈ పక్కన ఇంకోటి వైపు చూస్తాడు. వాడు వణికిపోతూ కనిపిస్తాడు. అప్పుడు అంటాడు జో డర్ గయా సంజో మర్ గయా అని. నాకు తెలిసి ఈ సీను చాలా గొప్పగా అనిపించింది. సినిమాలో చూస్తున్నప్పుడు గబ్బర్ సింగ్ సాంబా వంక చూడటం ఏంటి, సాంబా తల ఇట్లా అడ్డంగా ఊపుతాడు. అడ్డంగా ఊపిన అర్థం ఏంటి, మీరు చేసింది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ పక్కన ఇంకోటి వంక చూస్తాడు, వాడిట్లో వణికిపోతూ ఉంటాడు. దానికి గబ్బర్ సింగ్ జో డర్ గయా సంజో మర్ గయా అంటాడు. చిన్నప్పుడు ఇంకా 2-3 సీన్లు బాగా ఎంజాయ్ చేసినవి ఈసారి థియేటర్లో ఏంటంటే, అసలాని జైలర్ కదా, హమ్ అంగ్రేజ్ కే జమానకే జైలర్ థే అంటాడు. ఆధా ఉదర్ ఆధా ఇదర్ और బాకీ మేరే సాత్ ఏదో అంటాడు. ఇవన్నీ చెప్పడం, అతను కాలు జారడం, ఇవన్నీ జైలు మే సురంగ్ అని చెప్పి ఆ గుణపనాడు దాన్ని పట్టుకుంటాడు. ఇవన్నీ అద్భుతంగా, మళ్ళీ అవి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్ట దృశ్యాలే. అలాగే హంబి సూర్మా భూపాలి హై అని చెప్పి జగదీప్ చేసే కామెడీ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇంత యాక్షన్, ఇంత కామెడీలో ఒక ఫ్యామిలీ వాల్యూస్ కూడా చూపిస్తాడు. మన అప్పుడు చాలామంది ఫ్లాష్ బ్యాక్లో జయబాదురి సంజీవ్ కుమార్ మధ్య ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఆయన గుర్రంబండిలో ఉంటాడు. హోలీ జరుగుతుంటే అమ్మాయి పెళ్లి కూతురు కాబట్టి, ఫ్రెండ్ కూతురు కాబట్టి వచ్చి చెప్తూ ఉంటుంది, మా నాన్నకి ఇష్టం లేదు అది అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఇంతేనా ఇలాగే చేస్తావని చెప్పి సంజీవ్ కుమార్ చాలా లైవ్లీగా చేస్తారండి. అదే సంజీవ్ కుమార్ తర్వాత ఆ చేతులు రెండు పోయి ఒక శాలువా కప్పుని ఆయన చెప్పే డైలాగులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఏ జాన్నా తుమారా కామ్ నహి ఏదో ఇట్లా గమ్మత్తుగా చెప్తాడు సంజీవ్ కుమార్. షోలే డైలాగులన్నీ అంత బాగా ఉంటాయి. అలాగే చివరి సీన్లో గబ్బర్ సింగ్ దగ్గర ఒక సీన్లో గబ్బర్ సింగ్ దిగించి ధర్మేంద్ర హేమాల్ని తీసుకొచ్చేసినప్పుడు అమితాబ్ బచ్చన్ మీ ఇద్దరు వెళ్ళిపోండి, నేను ఉండి వాళ్ళని ఆపుతాను, నువ్వు వసంతిని దింపేసిరా అని చెప్పి వీరుకు చెప్పినప్పుడు అసలు అతను వచ్చేటప్పటికి కాల్పులు దాంట్లో ఎంత జరిగిపోతుంది కదా. జరిగిపోయిన తర్వాత జై నువ్వు వెళ్ళిపోయావా ఇవన్నీ అయిన తర్వాత సంజీవ్ కుమారు జయబాదులు వస్తారు. మీరు గమనించి చూడండి, సంజీవ్ కుమార్ అంతా వంక చూడండి, వెంటనే సంజీవ్ కుమార్ వెంటనే జయబాదుని వంక చూస్తాడు. అయ్యో నేను మళ్ళీ నా కోడలికి పెళ్లి చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఇలా జరిగింది ఏమిటి అన్నట్టుగా కోడలు వంక చూస్తాడు. చాలా అద్భుతంగా ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అలా ప్రతి దృశ్యం కూడా షోలేలో బహుశా నేను ఎందుకు చూశానంటే, షోలేకి సంబంధించి నాకున్నటువంటి ఒక అనుభూతి చెప్పాల్సి వస్తుంది. అంటే 75లో వచ్చినప్పుడు 5-6 సంవత్సరాలు ఆడిన సినిమా 76లో రామకృష్ణ 70mm మేము చూసినప్పుడు ఆ కాయిన్ ఇట్లా టాస్ వేస్తాడు కదా, చివరికి అంతా ధర్మేంద్రని విసురుతాడు. ఆ రెండు వైపులా ట్విస్ట్ ఉంటుంది, రెండు వైపులా కింగ్ జార్జ్ బొమ్మే ఉంటుంది. నువ్వు నన్ను మోసం చేసావా జై అని చెప్పి విసిరేస్తాడు. ఆ విసిరినప్పుడు రామకృష్ణ 70mm తోటి ఆ స్టీరియోఫోనిక్ సౌండ్తో పక్కన కూర్చుంటే మన పక్కన పడినటువంటి ఒక అనుభూతి వస్తుంది. నిన్న కొంతవరకు వచ్చింది, అంత గొప్పగా ఆ ఫీల్ వచ్చిందని నేను చెప్పగానే కొంతవరకు వచ్చింది. ఇలా షోలేలో మరొక విషయం చెప్తాను నేను. షోలేలో గొప్ప ఫోటోగ్రఫీ, సరే ఫస్ట్ గొప్ప రచన అండి జావేద్ సలీం జావేద్ రచన అద్భుతం. ఆర్టిస్టులుగా అది నిజంగా ఠాకూర్ బల్దేవ్ సింగ్ రివెంజ్ స్టోరీ అద్భుతం. ఆర్టిస్టులు అందరూ సరే పెర్ఫార్మెన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు రామ్నగర్ అంటే మైసూర్ దగ్గర ఆ సినిమాని తీశారు, ఇవన్నీ ఓకే. టెక్నికల్ టీంలో ద్వారకా ద్వివేచ
ఫోటోగ్రఫీ అద్భుతం, ఆడి బొమ్మన్ సంగీతం అద్భుతం, ఎంఎస్ షిండే షిండే ఎడిటింగ్, ఆయన చేసినటువంటి ఎడిటింగ్ అద్భుతం. ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్గా కుదిరిన సినిమా. భాష నిజంగా మనం చూస్తే పూర్తిగా ఉర్దూ మిక్స్లా ఉండదు. అలాగే ఆ హిందీలో పూర్తి ఉర్దూ ఏముండదు, ఆ హిందీలో సాంస్క్రిట్ ఉండదు, ఒక లోకల్ లింగో ఉంటుంది. మరి అది అవధి భాష లేకపోతే ఖరీబౌలి అంటారు అలాంటి భాష, మధ్యప్రదేశ్లో ఎక్కడో ఒక రూరల్ స్లాంగా, ఎక్కడి స్లాంగ్ అనేటువంటిది కాస్త అర్థం కాని విషయమే. చాలా అద్భుతంగా సంభాషణలు మనకి వినిపిస్తాయి షోలలో. సో ఇలాంటి షోలే రిలీజ్ 50 ఏళ్ల తర్వాత దాన్ని ఇటలీలోనే ఎక్కడో ప్రదర్శించారు. ఇదే కట్ని అంత తీస్తే అది ఇంకా పెద్దది, 4 గంటల కట్టు, అందులో ఇంకా కవ్వాలి కూడా ఉన్నాయట. బట్ ప్రదర్శించిన సినిమాని ఫైనల్ కట్గా అనౌన్స్ చేసి దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక 1500 థియేటర్లు అనుకున్నా అంత వాళ్ళు కాలేదు. నాకు తెలిసి ఒక 600-700 చేసుంటారు, 1000 కూడా చేసుంటారు. ఎందుకంటే రిలీజ్లో షోలే కలెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మొదటి 2 రోజులు వీకెండ్ కలెక్షన్స్ 2 కోట్లు దాటలేదు. ఎంత 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ఈ రకమైన కలెక్షన్ ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. నిన్న మేము చూసినటువంటి ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఐనాక్స్ థియేటర్లో 10 మంది కూడా లేరు, 10 మంది ఉన్నారేమో మ్యాక్సిమం. అందులో మా కొంచెం 2 సీట్ల అవతల దూరంలో 2 కుర్రవాళ్ళు కూర్చుంటే అడిగాను, నీకు షోలే గురించి మీకేం తెలుసు అంటే, మా ఫాదర్ చెప్తుండేవాళ్ళు, అందుకని నేను వచ్చాను, ఎప్పుడో టీవీలో చూశాను, బికాజ్ ఆఫ్ మై ఫాదర్ ఐ కేమ్ హియర్ అని చెప్పి ఆశ్చర్యపరిచాడు అక్కడ. అంటే నాకు అనిపించింది అలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. బట్ ఓవరాల్గా నేను బుక్ మై షో 12వ తేదీ నుంచి కూడా బుకింగ్స్ ఎలా ఉన్నాయని చూసినా కూడా అంత ఎక్కువగా లేవు. అంటే 50 ఏళ్ళకి సినిమా జనం మర్చిపోయారే. ఈ సినిమా బహుశా 75 ఏళ్ల పండగ చేస్తున్నప్పుడు మేము ఎట్లాగా ఉన్నాం, మాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంటే 60+ దాటిన వాళ్ళు. మేబీ ఆ సినిమాకి 60 ఏళ్ళ పండగ చేసినప్పుడు కొంతవరకు మళ్ళీ ఉంటామో చూస్తామో తెలియదు. సో అందుకని చెప్పి ఈ సినిమాని ఏదో రకంగా చూడాలనిపించి చూసినప్పుడు ఈ 3 బిట్స్ నేను చెప్పినవి నాకు అద్భుతంగా కనిపించాయి. సో అందువలన తెలుగులో మరి నార్త్లో కూడా పెద్ద కలెక్షన్, 2 కోట్ల కలెక్షన్ వీకెండ్ అంటే ఏం కలెక్షన్ లేనట్టు లెక్క. నార్త్ అంతా కూడా, ఈవెన్ నార్త్ ఎందుకు హైదరాబాద్ కూడా దురంధర్ సినిమా బాగా దెబ్బతీసింది. దురంధర్ సినిమా షోలే రిలీజ్ని మింగేసిందేమో అనిపించింది. నాకు అనిపిస్తుంది అసలు షోలే రిలీజ్ని ఆగస్టు 15నే ప్లాన్ చేసి రిలీజ్ చేస్తుంటే మరోలా ఉండేదేమో కదా అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. డిసెంబర్ 12 ఆ సినిమా కలిసి రాలేదు. తెలుగులో అఖండ కూడా వచ్చింది, అఖండ తాండవం, అఖండ 2 కూడా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బహుశా అదొక కారణమేమో. అటు దురంధరు నార్త్ అంతా దురంధర్ దెబ్బకి, ఇప్పుడేమో అఖండ తాండవం, ఈ 2 కూడా షోలేని బహుశా ఐ థింక్ షోలే జనాలు ఇప్పటి జనరేషన్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదా. షోలే పూర్తిగా ఫ్లాలెస్ అంటే ఫ్లాలెస్ అని నేను చెప్పను, దాంట్లో ఉండే ఫ్లాస్ దాంట్లోనూ ఉన్నాయి. ఉదాహరణకి డూప్స్ సెలెక్షన్ సరిగ్గా లేదు, తెలిసిపోతుంది. సంజయ్ కుమార్కి గుర్రం మీద వెళ్తుంటే వెనక నుంచి చూపిస్తారు, ఆ డూప్ కుదరలేదు. ధర్మేంద్ర కూడా ఆ డూప్ కుదరలేదు. కొంచెం ఇంచుమించుగా హేమాల్ని కూడా టాంగా వాళ్ళు గబ్బర్ సింగ్ అనుచరులు వెంటాడుతుంటే టాంగాలో వెళ్ళిపోతుంటుంది. అప్పుడు తను ఒక చక్రం ఊడిపోతుంది, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఇంకొక ఎవరో ఒక డ్యాన్స్ ఎవరో అప్పుడు పేరుంది, ఆ అమ్మాయిని పెట్టారు. ఈ సినిమాకి సంబంధించి బహుశా అనుపమ చోప్రా రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో, పుస్తకం కూడా చాలా పాపులర్ అయింది. ఆ పుస్తకం వలన కూడా చాలామందికి షోలే అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. అమ్జద్ ఖాన్, మనం అతనిది ఇది మొదటి సినిమా అని చెప్పి నమ్మలేము, అంత గొప్పగా చేశాడు. అతను జయంత్ అనేటువంటి నటుడు కొడుకు, ఇంతియాజ్ అని చెప్పి అతని బ్రదర్ అప్పటికే విలన్గా చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరు కలిసి థియేటర్ ఆర్టిస్టులు అవటం వలన అమ్జద్ ఖాన్ అంత గొప్పగా చేయగలిగాడు, ఆ కురత్వాన్ని ప్రదర్శించగలిగాడు అనిపించింది. బట్ నేను మాత్రం బిట్వీన్ అమ్జద్ ఖాన్, సంజీవ్ కుమార్, వీళ్ళిద్దరే క్లాష్ నా ఉద్దేశంలో. ఎవరికి ఓటు వేస్తామంటే మేబీ ఐ డోంట్ నో, బట్ మీరందరూ ఎవరికైనా చెప్తారు కానీ నేనైతే సంజీవ్ కుమార్, ఠాకూర్ బల్దేవ్ సింగ్కి ఓటు వేస్తాను. బట్ విత్ క్లోజ్ సెకండ్ అమ్జద్ ఖాన్, గబ్బర్ సింగ్ పాత్రకి ఇస్తాను. షోలే గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే గంట చెప్పుకుంటూ వెళ్ళచ్చు. అంటే జన్జీ
అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు షోలే మీద. అది కొంచెం బాధ పెట్టింది. ఇది తప్పిస్తే బట్ రిలీజ్లో ముఖ్యంగా ఆ క్లైమాక్స్ని మళ్ళీ చూసేటువంటి ఒక ఆనందం కలిగింది. ఇది షోలే రిలీజ్ తర్వాత కలిగిన అనుభూతిని మీతో షేర్ చేసుకున్నాను. చూసిన వీడియో కాదు కానీ మరోసారి చేసిన వీడియో కదా ఏం చూస్తాం అనుకోకుండా ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ రాయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా. నమస్కారం.